2019 ఓడిపోవడం వల్ల ఎన్నో పనులు ఆగిపోయాయి. మళ్ళీ ఆ పరిస్థితి రావద్దు. జూన్ 12లోగా రాయలసీమ స్టీల్స్ పనులు ప్రారంభం. గాలేరు నగరిని కడపకు తెచ్చేందుకు 1000 కోట్లు. కడప భారీ బహిరంగ సభలో ముఖ్యమంత్రి చంద్రబాబు. సగం మందికి వీసా దిగులు. తాత్కాలికంగా స్లాట్లు నిలిపివేసిన అమెరికా. ఇప్పటికే బుక్ అయిన వారికి ఇంటర్వ్యూలు యథాతథం. ఇక నుంచి దరఖాస్తు చేసుకున్న వారికి కష్టం. విద్యార్థుల ఆందోళన. మే నెలలోనే బిలబిలా కృష్ణమ్మ తెరుచుకున్న జూరాల ప్రాజెక్టుల గేట్లు. ఉగ్రకుట్ర కేసు ఎన్ఐఏకు 2-3 రోజుల్లో బదిలీ. సంతకాలేగానే సరఫరాలు ఉండవు. ఒక్క ప్రాజెక్టు సకాలంలో పూర్తి కాలేదు. చేయలేని పనికి వాగ్దానాలు ఎందుకు? సైనిక దళాలు, పరిశ్రమ మధ్య విశ్వాసం పెరగాలి. రక్షణ మంత్రి రాజ్నాథ్ సమక్షంలో వాయుసేన అధిపతి ఎయిర్ మార్షల్ అమర్ప్రీత్ సింగ్ సంచలన వ్యాఖ్యలు. ట్రంప్ జట్టు నుంచి మస్క్ నిష్క్రమణ. వ్యయ లెక్కలు పొసగనందుకే. మోసాల ఖాతాలో మరో బ్యాంకు. ఇండస్ ఇండ్ బ్యాంకుకు దేశంలో 5వ అతిపెద్ద ప్రైవేట్ బ్యాంకుగా పేరు పొంది ఇందులో పలు అకౌంటింగ్ మోసాలు చోటు చేసుకున్నట్లు వెల్లడైంది. ఈ ఉదంతం బ్యాంకుల కార్యనిర్వహణ రుసుములను పట్టుబడి చేసింది. దీంతో రిజర్వ్ బ్యాంకు సెబీ దిద్దుబాటు చర్యలు ప్రారంభించాయి. ఈ పరిస్థితుల్లో మన బ్యాంకింగ్ వ్యవస్థ సురక్షితంగానే ఉందంటూ ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా భరోసా ఇవ్వడం కాస్త ఊరట కలిగించేదే. రెండు 2018లో పీఎస్బీలో దాదాపు 11,000 కోట్లకు పైగా నకిలీ లెటర్ ఆఫ్ అండర్ టేకింగ్లను కుంభకోణం బయటపడింది. 2020లో యెస్ బ్యాంకులో జరిగిన మోసపూరిత కార్యకలాపాలు ఈ బ్యాంకు ప్రతిష్టను దిగజార్చి ప్రైవేటు బ్యాంకులపై ప్రజల నమ్మకాన్నే ప్రశ్నార్థకంగా మార్చాయి. తాజాగా ఇండస్ బ్యాంకు ఉదంతం ప్రైవేటు బ్యాంకుల పనితీరుపై అనుమానాలు రేకెత్తిస్తుంది. ఏదో ఒక రూపంలో బయటపడుతూనే ఉన్నాయి అక్రమాలు, అవకతవకలు. తావు లేకుండా బ్యాంకుల బ్యాలెన్స్ షీట్లు, వాటి వాస్తవ పరిస్థితులను అద్దం పట్టేలా చూడాల్సిన బాధ్యత ఆడిటర్లదే. ఉత్తమ కార్పొరేట్ గవర్నెన్స్ విధానం పెద్దపీట వేసి బ్యాంకు ప్రయోజనాలు కాపాడేందుకు బోర్డులు కృషి చేయాలి. తాలిబాన్లతో తగ్గుతున్న దూరం. రాజకీయాల్లోనే కాదు అంతర్జాతీయ దౌత్యంలోనూ శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండరు. తాలిబాన్ల విషయంలో భారత్ అనుసరిస్తున్న వైఖరి ఇందుకు నిదర్శనం. ఒకప్పుడు వారిని దూరంగా పెట్టిన భారత్ భౌగోళిక, రాజకీయ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని వ్యూహాత్మకంగా వ్యవహరిస్తుంది. 2021లో తాలిబాన్లు హస్తగతం చేసుకున్న వెంటనే ఆ దేశంలోని రాయబార కార్యాలయాలను భారత్ మూసివేసింది. తాలిబాన్ల పాలన 1996 నుంచి 2001లో ఇస్లామాబాద్ హవా సాగింది. 2 దశాబ్దాలుగా ఆఫ్ఘాన్కు అందిస్తున్న మానవతా సాయాన్ని ఆపలేదు. 2021-2027 మధ్య ఆ దేశంలో భారత్ దాదాపు $300 కోట్ల పెట్టుబడి పెట్టింది. ఎన్నో ఆసుపత్రులు, రహదారులు నిర్మించింది. ప్రస్తుత కాగు నదిపై నిర్మిస్తున్న షహతూత్ ప్రాజెక్టు భారత్ నిధులు అందిస్తుంది. ఇది పూర్తయితే దాదాపు 4,000 హెక్టార్ల వ్యవసాయ భూమికి నీరు, 20 లక్షల మందికి తాగునీరు అందనుంది. తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఆఫ్ఘాన్కు 50,000 మెట్రిక్ టన్నుల గోధుమలను మానవతా సాయం కింద పంపింది. ఇరాన్లో భారత్ నిర్మిస్తున్న చాబహార్ ఓడరేవులను ఆఫ్ఘనిస్తాన్ను భాగస్వామిగా చేయాలని ఇండియా భావిస్తుంది. ఇజ్రాయెల్ కాంతి ఖడ్గం. హెజ్బొల్లాతో పోరులో కీలక పాత్ర పోషించిన లేజర్ ఆయుధం. ఇది ఐరన్ బీమ్ వ్యవస్థతో పోలిస్తే కాస్త తక్కువ శక్తివంతమైనదైనా లెబనాన్ నుంచి హెజ్బొల్లా ప్రయోగించిన డ్రోన్లను ఇది సునాయాసంగా ధ్వంసం చేసిందని బుధవారం ఇజ్రాయెల్ సైన్యం ఐడిఎఫ్ ప్రకటించింది. తొలిసారి అత్యంత శక్తివంతమైన లేజర్ను పూర్తిగా వినియోగించి యుద్ధాల్లో ఇంటర్ సెప్టార్ వాడిన దేశంగా ఇజ్రాయెల్ నిలిచింది. జ్యోతి బంగారం 100 మీటర్ల హాట్ రేసులో అగ్రస్థానం. రిలేలో రజత బృందానికి స్వర్ణం. అవినాష్కు పసిడి. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్. ఉత్తమ చిత్రం కల్కి. ఉత్తమ నటుడు అల్లు అర్జున్. ఉత్తమ నటి నివేతా థామస్. కల్కి, లక్కీ భాస్కర్ చిత్రాలకు 4 అవార్డులు. గద్దర్ సినీ పురస్కారాలు 2024 ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం. చెన్నై తీరంలో అరుదైన సూక్ష్మజీవులు. ప్రపంచంలో 2-3 చోట్లే వీటి ఉనికి. పెరోనాస్ జైరాజ్పురిగా నామకరణం. ఇవి ఉన్న చోట్ల జీవవైవిధ్యం ఉన్నట్లే అంటున్న శాస్త్రవేత్తలు. పెరోనాస్ జైరాజ్పురి జీవుల చిత్రాలు.
ప్రముఖ నెమటాలజిస్ట్ ప్రొఫెసర్ ఎంఎస్ జయరాజ్ పూరి గౌరవార్థం ఈ పేరు ఖరారు చేసినట్లు జెడ్ఎస్ఐ ప్రకటించింది. చెన్నై సమీపంలోని కాశీమేడు తీరంలో పెరునా జాతికి చెందిన అరుదైన సూక్ష్మజీవులను శాస్త్రవేత్తలు గుర్తించారు. స్విస్ గ్రామం సమాధి గ్రామంపై విరుచుకుపడిన హిమానీ నదం. అస్తమించిన సాహిత్య శిఖరం. 6 దశాబ్దాల పాటు ఆఫ్రికన్ సాహిత్య సీమను ఏలిన న్గూగి వా థియాంగ్